హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఈరోజు అర్ధరాత్రి తీరం దాటనున్న వాయుగుండం మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, అటు బంగాళాఖాతంలో భారీ వాయుగుండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఈరోజు అర్ధరాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యలో కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కోస్తా తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. మన తెలుగు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని పోర్టులను 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబానగర్, పనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం మిల్లిమిల్లిగా మళ్ళీ పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న నాగార్జున సాగర్ 2 గేట్లు తెరిచినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీ విషయానికి వస్తే, ఏపీలో కూడా 28 డిగ్రీల సెల్సియసే రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు మధ్య రాయలసీమలో మాత్రం కొంత వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే పగటిపూట ఏపీలో 30 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత ఈరోజు రేపు నమోదే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉదయం పూట నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై మళ్ళీ తర్వాత ఈ నెల 30 నుండి తెలుగు రాష్ట్రాల వర్షాలు మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.